ఓకే గాయస్, ఇండిగో కాదు కానీ మమ్మల్ని పూర్తిగా సంక నాకించేసింది. బై ద వే, భారతదేశం మళ్ళీ వచ్చేసా 26సారి. గుర్తుంచుకోండి, 26సారి. సో మొత్తానికి ఇండిగో మేము బుక్ చేసుకున్నాం. ఎక్కడో నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అవుతుంటే నాగాల్యాండ్ నుంచి కోల్కతా నుంచి విశాఖపట్నం ఒరిజినల్ ప్లాన్. ఇది బేసిక్గా మొత్తం జర్నీ నాగాల్యాండ్ నుంచి విశాఖపట్నంకి 5 గంటలు అవ్వాల్సింది. మీకు తెలుసు ఇండిగో ఎంత పనికి మాల క్రైసిస్ అంటే, అసలు ఇండిగో క్రైసిస్ ఏంటి, ఎందుకు అయింది, ఎందుకు ఇండియాలోని ఇండిగో మోనోపోలీ, అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. ఎప్పటికీ మేము ఓన్లీ హాఫ్ డిస్టెన్స్ వచ్చాం ట్రైన్స్లోని. ఇప్పుడు నేను ఉన్నాను కోల్కతాలోని. సో మొత్తం తిరిగి ఆఖరికి కోల్కతా రావడానికే 38 గంటలు పట్టింది. అర్థమైందా ట్రైన్లో? సో మొత్తం అసలు ఇండిగో ఏంటి, ఎందుకు ఇండియాలో ఇలా మోనోపోలీ, ఇవన్నీ ఈ వీడియోని మాట్లాడదాం. కాకపోతే దోల తీర్చేసింది, సంక నాకించేసింది ఇండిగో మాత్రం. మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారో, ఎలా యాక్షన్ తీసుకుంటారో, ఎంత ఫైన్ వేస్తారో వేచేది చూడాలి. చూడండి, 1/4 పాపులేషన్, కేవలం 33.5 కోట్లు ఉన్న అమెరికాలోని 56 కమర్షియల్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇందులో $1 బిలియన్ దాటి 19 కమర్షియల్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. భారతదేశంలో 4 ఉన్నాయి, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్. అందులో $1 బిలియన్ రెవెన్యూ దాటినవి కేవలం 2. సో మొత్తం ఇండిగోనే 65 నుంచి 70% మార్కెట్ షేర్ అంతా ఉంది. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో 150 కోట్లు ఉన్న కంట్రీలో ఒకే ఒక ఎయిర్లైన్ మోనోపోలీ ఎలా చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇండియాతో కంపేర్ చేసుకోగలిగిన దేశం చైనా కమ్యూనిస్ట్ దేశం అయినా కూడా 50 ఎయిర్లైన్ల వరకు ప్యాసింజర్ ట్రాఫిక్ హ్యాండిల్ చేసే ఉన్నాయి. 50 నుంచి 56 అంటుంది కానీ కరెక్ట్గా 50 ఎయిర్లైన్స్ కమ్యూనిస్ట్ దేశంలో. ఓన్లీ ఎయిర్ చైనా కాకుండా, అంటే చైనా నిజానికి కమ్యూనిస్ట్ కాదు, మీకు తెలుసు, క్వాజీ కమ్యూనిస్ట్ అయిన ఐడియల్స్, కానీ మొత్తం బిజినెస్ మోడల్ అంతా కమర్షియల్. కాబట్టి చైనాలో ఇంచుమించుగా భారతదేశం సైజ్ పాపులేషన్ ఉంటే 50 ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఆఖరికి కేవలం 7 కోట్లు ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్లో కూడా 20 కమర్షియల్ ఎయిర్లైన్స్ దాటి ఉన్నాయి. ఓకే, కానీ భారతదేశంలో మీకు చెప్పిన నంబర్స్ బట్టి $1 బిలియన్ దాటి రెవెన్యూ. అమెరికా 19, భారతదేశం కేవలం 2. సో అసలు ఇండిగో ఆపరేట్ చేసేదే చాలా లీన్ అండ్ మీన్. మీరు చూసారా, ఎయిర్ ఇండియాలో వెళ్తే మీకు మేల్ ఫ్లైట్ అటెండెంట్స్ కనిపిస్తారు, లేకపోతే ఆకాశ ఎయిర్లో కానీ, స్పైస్ జెట్లో కానీ, ఏ ఎయిర్లైన్లో వెళ్ళినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారు. కానీ ఇండిగో ఎయిర్లైన్ ఒక్క దానిలోనే ఓన్లీ ఫీమేల్ ఎయిర్లైన్ అటెండెంట్స్ ఉంటారు. ఎందుకో మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఇండిగో ఎంత గ్రేట్ బిజినెస్ మోడల్ అంటే, యూజువల్గా అమ్మాయిల కన్నా అబ్బాయిలు కనీసం యావరేజ్న 5 నుండి 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటారు. సో ఇండిగో క్యాలిక్యులేషన్లోని మేల్ ఫీమేల్ అటెండెంట్స్ ఒక ప్లేన్కి 6 నుంచి 8 ఉందాం అనుకుందాం. అందులో 4 మేల్ అటెండెంట్స్ని పెడితే ఓవరాల్గా బాడీ వెయిట్ పెరిగి ఆ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ లెక్క పెట్టుకుంటే కేవలం ఓన్లీ ఆడ స్టాఫ్ ఉండడం వల్ల ఇండిగో ఎన్నో కోట్లు సంపాదిస్తుంది. ఎవరైతే అబ్జర్వ్ చేసి ఉండరు, నేను కూడా ఇంతకుముందు ఒకసారి రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం. మీరు ఎప్పుడైనా ఇండిగో ఎయిర్లైన్ అండి, ఒక్క మేల్ ఫ్లైట్ అటెండెంట్ కూడా ఉండవు. తర్వాత ఇండిగో లీన్ అండ్ మీల్ మోడల్ అన్నమాట. అంటే పూర్తిగా కమర్షియల్ మోడల్. అతి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి కారణం ఎలా ఉంటుంది అని వాళ్ళ ఆస్కారంతో చాలా తక్కువ మంది పైలట్స్ని వెయిట్ లిస్ట్లో పెడతారు. సో కమర్షియల్ ట్రాఫిక్ బట్టి ప్రతి పైలట్కి 24 గంటల నుంచి 36 గంటలు, కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు, ఎవరైనా పైలట్స్ ఇక్కడ ఉంటే కింద కామెంట్ పెట్టండి, అంత రెస్ట్ తీసుకోవాలి ఫ్లైట్కి మధ్యన. ఆ తర్వాత ఇంకేదో స్టిపులేషన్ రావడం వల్ల ఈ రెస్ట్ తీసుకునే టైం పెంచారు. సో వేరే ఎయిర్లైన్స్ లైక్ ఎయిర్ ఇండియాలోకి ఎక్కువ మంది పైలట్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల 24 నుంచి 36 గంటలు రెస్ట్ తీసుకున్నా కూడా వేరే పైలట్స్ని రోస్టర్లో పెట్టేవారు. కానీ ఇండిగో ఏమందంటే, మేము ఎక్స్ట్రా పైలట్స్ని హైర్ చేసుకోం. మీకు ఫ్లైట్ అటెండెన్స్ మోడల్ చెప్పాం కదా, చాలా లీన్ అండ్ మీన్ మోడల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రావాలి. కాబట్టి ఎక్స్ట్రా పైలట్స్ని హైర్ చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ రూల్ వచ్చిందో 24 గంటలు టు 36 గంటలు సంథింగ్ ఉంది కదా, ఇంకా ఎక్కువ రెస్ట్ కావాలని ఉన్న పైలట్స్ చాలా తక్కువ మంది కాబట్టి చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంచుమించుగా 600 ఫ్లైట్స్ ఓన్లీ సాటర్డే క్యాన్సిల్ చేశారు అని ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ కరెక్ట్ అయితే 600 ఫ్లైట్లు పైలట్స్ లేకపోవడం వల్ల.
ఇదేదో వెదర్ కండిషన్ వల్ల ఆ, అయితే సృష్టిని ఎవడో ఆపలేడు కాబట్టి అది ఓకే. కానీ కావాలని లొజిస్టికల్గా ప్రాఫిట్ బేస్ మీద ఇండియా మొత్తంలో 65% ఫ్లైట్స్ అంటే మొనోపలి. ఇంత మొనోపలైజ్ చేయడానికి కారణం ఏంటి? భారతదేశం గవర్నమెంట్ ఎందుకు వేరే ఎయిర్లైన్స్ని అలౌ చేయట్లేదు? మళ్ళీ మీకు ఇందాక లెక్క చెప్పాను, కేవలం 33.5 కోట్లు ఉన్న అమెరికాలో 19 కమర్షియల్ ఎయిర్లైన్స్ $1 బిలియన్ రెవెన్యూ. కానీ 150 కోట్లు అంటే 4.5 రెట్లు పాపులేషన్ ఉన్న ఇండియాలోని ఎందుకు రెండే మేజర్ ఎయిర్లైన్స్? ఎయిర్ ఇండియాని పక్కన పెట్టేస్తే ఎయిర్ ఇండియా నేను అనుకున్న మేజర్ అని. ఎయిర్ ఇండియా కేవలం 27%, ఇండిగో మాత్రం 65 నుంచి 70%. సో ఇది ప్రైమరీ రీజను. మాకు ఎలాగా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మేము చెప్తాను ఇప్పుడు. సో ఓకే గైస్, జరిగింది ఏంటంటే November 1, 2025 నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA అంటారు. వీళ్ళ సివిల్ ఏవియేషన్ రూల్స్ ఏం పెట్టారంటే, ఇంతకు ముందు ఒక వారానికి 48 గంటలు రెస్ట్ అవసరం లేదు. ఎంతో తక్కువ, మీకు చెప్పినట్టు 24-36. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే కొత్త రూల్స్ ప్రకారం ప్రతి పైలట్ కనీసం 48 గంటలు రెస్ట్ తీసుకోవాలి అని. ఆ 48 గంటలు రెస్టే కాకుండా ఇంతకుముందు 6 నైట్ టైం ల్యాండింగ్స్ చేయొచ్చు ఈచ్ పైలట్. అంటే ప్రతి వారం రాత్రిపూట ప్లేన్ని 6 సార్లు ల్యాండ్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రిక్టర్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఒక పైలట్ ఒక వారంలో కేవలం 2 సార్లు ఫ్లైట్ని ల్యాండ్ చేయొచ్చు. సో ఇది అయ్యేసరికి మీకు ఇందాకలా చెప్పిన ఇన్ఫర్మేషన్తో కంపౌండ్ చేస్తే, సో 48 గంటలు రెస్ట్ కాబట్టి ఒక పైలట్ ఎన్ని అవర్స్ ఫ్లైట్ చేయగలడు అన్నది చాలా తగ్గిపోయింది. అందులో నైట్ ఫ్లైట్స్ అంటే ఇంకా 6 నుంచి 2 తగ్గించడం వల్ల తగ్గిపోయింది. కానీ ఈ డైరెక్టివ్ ఇచ్చినా కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను విన్నాను. ఆయన ఏం చెప్పారంటే ఇండిగో మీద ప్రెషర్ పెట్టారు ఇంకా ఎక్కువ పైలట్స్ని హైర్ చేసుకోవాలని. కానీ ఇండిగో వాళ్ళ సజెషన్ని పక్కన పెట్టేసి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్రైసిస్ వచ్చినప్పుడు బ్లేమ్ గేమ్ కదా, మాదేం తప్పులేదు వాళ్ళ తప్పు, వాళ్ళదేం తప్పులేదు మాది తప్పు అని చెప్పుకోవడానికి. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు చెప్తుంది, మేము ముందే హైర్ చేసుకోమని చెప్పాము కానీ వాళ్ళు హైర్ చేసుకోలేదు అని. వాళ్ళు హైర్ చేసుకోకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇండిగోకి భారీ ఫైన్ వేయలేదు? ఎందుకు ఇండిగోని పెట్టలేదు? అంటే భారీ ఫైన్ వేస్తే ఓకే, కానీ ఇండిగో ఫ్లైట్ని నిలిపేస్తే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు చూసారు కదా, కొద్ది ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవడం వల్లే ప్రయాణికులు ఎంత కష్టపడ్డారు మీరు చూసారు కదా. సో ఇది మెయిన్. సో వాళ్ళు ఇండిగో ఫాలో అవుతున్న మోడల్ లీన్ మోడల్, హై ఎఫిషియన్సీ. ఈ హై ఎఫిషియన్సీ వల్ల అంతేకాకుండా భారతదేశం వచ్చిన ప్రతిసారి ఎయిర్ ఇండియాలోని నాకు స్టార్ అలయన్స్ విఐపి స్టేటస్ ఉంది కాబట్టి నేను 2 తీసుకెళ్ళిపోవచ్చు. వేరే ఎయిర్లైన్ 1 కిలోగ్రామ్ అటు ఇటు అయినా పట్టించుకోరు. ఇండిగో మాత్రం 15 కేజీలు అలవెన్స్ కదా, 15.3 ఉన్నా కూడా ఆ 3 తీసిమంట. అంటే అక్కడ ఏదో ఫ్లైట్ ఎక్కువ అయిపోతుందని కాదు, ఆ బరువు డబ్బులు ఛార్జ్ చేస్తే డబ్బులు వస్తాయని. సో ఎవరైనా కమర్షియల్ వెళ్ళినాక డబ్బులు చేసుకోవాలి కరెక్టే, కానీ ఇలాగ రూల్స్ మారినప్పుడు కూడా కొత్త పైలట్స్ని పెట్టుకోము అంటే దాన్ని అహంకారమైన అనాలి. ఈ అహంకారాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇంత జరిగాక ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జాబ్ ఏదైనా రిస్క్లో ఉంటుందా అన్నది నాకు తెలియదు. సో మాకు జరిగిన క్రైసిస్ ఏంటంటే, దీమాపూర్లో హార్న్బిల్ ఫెస్టివల్ చూడడానికి వెళ్ళాం, ఎక్కడో నాగాలాండ్. అక్కడి నుంచి మీకు ట్రైన్ కనెక్టివిటీ తెలుసు, చాలా స్లో. చైనా లాగో జపాన్ లాగో ఫాస్ట్ ట్రైన్స్ లేవు మనకి. మన రాజధాని ఎక్స్ప్రెస్ కూడా యావరేజ్ 80 నుంచి 90 వెళ్తుంది, 120 స్టేట్ చేస్తారు. కానీ శతాబ్ది 120, ఆ తర్వాత వందే భారత్ ఉన్న వాటిలో కొంచెం బెటర్. సో దీమాపూర్ నుంచి మేము న్యూ జల్పైగురికి వెళ్ళాం. పోనీ ట్రైన్స్ ఏమైనా 48 గంటలు ఇచ్చి పెద్ద ట్రైన్ తీసుకుందామా అంటే మీకు తెలుసు మన క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ బాగో. ఇది నిజం, ఎవడంతా తిట్టుకున్నా ఇది మాత్రం నిజం. మీకు ఫుల్ నా ట్రైన్ జర్నీ, ఈ 60 గంటల ట్రైన్ జర్నీ మీకు మొత్తం వీడియో పెడతాను, అక్కడ చూడండి. ఫస్ట్ క్లాస్ ఏసీలో బాత్రూమ్లు ఎలా ఉన్నాయో, సెకండ్ క్లాస్ ఏసీలో బాత్రూమ్లు ఎలా ఉన్నాయో, తర్వాత ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ హాల్ అది మీకు చూపిస్తాను. దీమాపూర్లోని నాకు కడుపులో తిప్పేసి వాంతి అయిపోయింది, అంత ఘోరాతి కండిషన్లో ఉంది. ఓకే, సో దీమాపూర్ నుంచి మేము నార్త్ బెంగాల్లో ఉండే న్యూ జల్పైగురికి 12 గంటల ట్రైన్ రాజధాని బుక్ చేసాం. రాజధాని బుక్ చేసి అది కూడా అతి కష్టం మీద ఎన్నో క్యాన్సిలేషన్లు ఎన్నో ట్రయల్స్ వల్ల అది దొరికింది. ఆ న్యూ జల్పైగురిలో కావాలని 4 hours బ్రేక్ పెట్టుకున్నాం. ఆ 4 hoursలోని వెళ్ళి స్నానం చేయడానికి, టాయిలెట్ వాడడానికి, ఎందుకంటే ట్రైన్లో వాడలేం కాబట్టి అంత ఘోరమైన కండిషన్లో ఉంది. అక్కడి నుంచి కామ్రూప్ ఎక్స్ప్రెస్ అని వేరే ట్రైన్ తీసుకొని ఎంతసేపు బ్రో కామ్రూప్ ఎక్స్ప్రెస్ 12 గంటల ఇంచుమించుగా, అదొక 12 గంటలు కోల్కతాకు వచ్చాం. ఆ కామ్రూప్ ఎక్స్ప్రెస్లో ఏసీ క్లాస్లో ఏసీ పనిచేయలేదు ఫస్ట్ 2 గంటలు.
ఏసీ బుక్ చేస్తే ఏసీ ఉంటుంది, కంట్రోల్గా టెంపరేచర్ ఉంటుంది. అందులో ట్రైన్లో బుక్ చేయలేదు. లాస్ట్కి వెళ్ళి ఆ గార్డ్తో గొడవ పడితే మొత్తానికి ఏదో చేశాడు. నెక్స్ట్ స్టేషన్ నుంచి ఏసీ పనిచేసింది. ఆ తర్వాత కోల్కతా వచ్చేసరికి 37 బోగీలు రకరకాల ట్రైన్స్కి యాడ్ చేసిందంట రైల్వేస్, ఎందుకంటే ఈ ఫ్లైట్ క్రైసిస్ వల్ల. సో మొత్తానికి మాకేమీ ట్రైన్ దొరకలేదు. ఆఖరికి ఇప్పుడు కోల్కతా నుంచి భువనేశ్వర్ ఒక ట్రైను, భువనేశ్వర్లో మళ్ళీ బ్రేక్ తీసుకొని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం. సో నాతో పాటు వినయ్ అని ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆయనేమో హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కోల్కతా నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి వందే భారత్. నాకు 60 గంటలు, ఆయనకి 73 గంటలు. ఏమైనా న్యాయమా? అంటే కరెక్ట్గా లాజిస్టిక్స్గా ఒక కంపెనీ, ఇంత ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, ఆయన కూడా బాగా స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇండిగోలో ఇన్వెస్ట్ చేశాడంట. సో ఎందుకంటే ఇంత లీన్ అండ్ మీన్ మోడల్, కమర్షియల్ ఎయిర్లైన్ అన్నాక డబ్బులు సంపాదించాలి కరెక్టే. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నిజంగా ఇట్స్ ఏ నేషనల్ షేమ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకే ఉన్న 2 ఎయిర్లైన్లో ఒక ఎయిర్లైన్ పని చేయకపోతే, అందులోని ఇది ఫెస్టివల్ సీజన్, ఎంత కష్టాలు పడ్డామో అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. అయినా కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకొని ట్రైన్ తీసుకొని మొత్తానికి 60 గంటల జర్నీలో 38 గంటలు అయింది. మిగతాది మరి కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు. సో అందరూ నాకు విష్ చేయండి. సో ఈ క్రైసిస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయగలిగాను అనుకుంటున్నా. నాకు తెలియనివి నేను చెప్పనివి ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా కింద కామెంట్స్లో యాడ్ చేయండి. ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్. అది గైస్ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు కాబట్టి నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.